నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు జగన్మోహన్ రెడ్డి అహంకారానికి గుణపాఠమన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇవే ఫలితాలు వస్తాయని హితబోధ. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ ఆర్ గోపాలకృష్ణ వర్షాలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమానికి ఎలాంటి అవరోధం కలగకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేయాలని ఆదేశం. తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడు ముప్పా సురేష్ నేడు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎదుట లొంగుబాటు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ నిరాకరించడంతో లొంగుబాటు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు జగన్మోహన్ రెడ్డి అహంకారానికి గుణపాఠమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు వ్యాఖ్యానించారు. ఒంగోలులోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పులివెందులతో పాటు మరొక చోట తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ముందు నుండి చెబుతూ వస్తున్నామని, ప్రజలు కూడా అదే తీర్పు ఇచ్చారని దామచల్ల గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి వైఖరిని దామచల్ల తూర్పువర పట్టారు. పులివెందుల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయడం వల్ల ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో డిపాజిట్లు కోల్పోయిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. పోలీసులు పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టడాన్ని జనార్దన్ రావు ఖండించారు. మీ ప్రభుత్వ హయాంలో సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వస్తే లోపలికి కూడా వెళ్లనీయకుండా ఆ పత్రాలను చింపివేసిన విషయాన్ని మర్చిపోయారా అని దామచర్ల ప్రశ్నించారు. అహంకారం, అహంభావంతో వెళితే చివరికి పులివెందుల ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా వస్తాయని జగన్మోహన్ రెడ్డికి దామచర్ల జనార్దన్ రావు హితబోధ చేశారు. ముందు నుంచి అనుకునేదే పులివెందులు అనేది ఇదివరకు అంతా కూడా వాళ్ళు వన్ సైడ్ రాజకీయాలు చేస్తా, రిగ్గింగ్లు చేస్తా, దౌర్జన్యం చేస్తా వాళ్ళు అడ్డాగా మార్చుకున్నారు. ఈసారి ఏదైతే పోలీసు వాళ్ళు ఒక పకడ్బందీగా ఓటర్స్ అనేవాళ్ళు మనస్ఫూర్తిగా ఓటేసుకునే విధంగా ఈరోజు పులివెందులు కానీ చేశారు కాబట్టి ఈరోజు కరెక్ట్ అయిన రిజల్ట్ కూడా వచ్చిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యంలో నిన్న కూడా చూశాను జగన్ రెడ్డి మాట్లాడే విధానాన్ని కూడా. పోలీసు వాళ్ళు ఇట్లా చేశారు, అట్లా చేశారు అంటున్నారు. ఇదివరకు చేసినవి కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇదివరకు ఓటుకు కూడా రానిలా కొన్ని ప్లేసెస్లో ఎవరైనా నామినేషను సర్పంచ్గా కానీ లేకపోతే ఎంపీటీసీలుగా నామినేషన్ వేస్తే లాగి వాళ్ళ ముందే బయటేసి చిన్న రోజులు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఈరోజు ఏదో చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే పోలింగ్ అయిందో ఆ రోజే ఈవినింగే చెప్పారు, ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హక్కు ఉపయోగించుకున్నారని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి గెలుపు అనేది సహజంగా ముందు నుంచే అన్నాం, రెండు కూడా గెలుస్తామని చెప్పేసి ముందు నుంచే తెలుసు. కాబట్టి ఇది ఒక వాళ్ళకి 11 సీట్లే కాకుండా ఇది ఒక గుణపాఠం. ఆయన నియోజకవర్గంలో ఆయన పరిస్థితి ఎట్లా ఉందనేది. ఎప్పుడు అహంకారం, అహంభావాలతో పోతే లాస్ట్కి వచ్చే సిట్యువేషన్ ఈ విధంగానే ఉంటుంది. ఎప్పుడు మనకు అవకాశాలు వచ్చినప్పుడు 151 సీట్ ఇచ్చినప్పుడు నువ్వు 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. నేను బటన్ నొక్కాను, అకౌంట్లో పడ్డాయి సంక్షేమాలు, నాతోటే ఉన్నారు, నేను రౌడీజం చేయొచ్చు, లేకపోతే ఎదురు పార్టీని లేకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టచ్చు అనుకుంటే లాస్ట్కి వచ్చాక 11కే పరిమితం అవుతారు. ఈరోజు అసెంబ్లీ కూడా రాలేని పరిస్థితి, లేకపోతే అపోజిషన్ లేని పరిస్థితి ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నాం. అయినా కూడా అహంకారం తగ్గల. కాబట్టి ఇది కూడా ఒక లెసన్గా భావించి బుద్ధి తెచ్చుకొని కరెక్ట్గా ఉంటే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ఆగస్టు 15న నిర్వహించబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వీలుగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ను సందర్శించి స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించి ఆయా శాఖల అధికారులు నిర్వర్తించవలసిన విధులను వివరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వీలుగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జేసీ అన్నారు. పోలీస్ గౌరవవందనం, కవాతు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖులు, ప్రజాప్రతినిధులకు సీటింగ్ ఏర్పాట్లు, ఆహ్వానం అందే విధంగా స్వాతంత్ర సమరయోధులను గుర్తించి వివరాలను సిద్ధం చేయాలన్నారు. జిల్లా సంక్షేమ అభివృద్ధిని ప్రతిబింబించేలా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలతో శకటాలు, స్టాళ్లు ప్రదర్శన ఉండాలన్నారు. అదేవిధంగా జిల్లా సాధించిన ప్రగతిని వివరించేలా కూడా స్టాల్ను ఏర్పాటు చేయాలని సూచించారు. దేశభక్తిని చాటే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. వర్షాలు పడుతున్నందున కార్యక్రమానికి ఎలాంటి అవరోధం కలగకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులకు కేటాయించిన విధులను సమన్వయం చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో డిఆర్ఓ చినవోబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, జాన్సన్, డ్వామా జోసఫ్ కుమార్, నారాయణ, డిఈఓ కిరణ్ కుమార్, పశుసంవర్ధక శాఖ జేడి రవికుమార్, డిడి మైన్స్ రాజశేఖర్,
జిల్లా ఉద్యాన శాఖాధికారి గోపీచంద్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఏర్పాట్ల కోసం ఈరోజు ఇక్కడ మన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు సమీక్షించడం జరిగింది. సో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఎప్పట్లాగే ఘనంగా నిర్వహించేందుకు మరి అన్ని శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ మరి ఆగస్టు 15 తేదీన ఈ వేడుకలు నిర్వహించబోతూ ఉన్నాము. దీనికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు జెండా వందనం చేయబోతున్నారు. సో దానికి తగ్గ అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి స్టాల్స్ ఏర్పాట్లు, ట్యాబ్లెట్స్, అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతరత్ర అన్ని రకాల ఏర్పాట్లు కూడా స్వయంగా సమీక్షించడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు కూడా యుద్ధ ప్రాతిపదికన సమన్వయంతో మనమందరం కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు పెద్ద కుమార్తె అనిషాలక్ష్మి జన్మదిన వేడుకలను ఒంగోలులోని బీకే అపార్ట్మెంట్లో ఘనంగా జరిగాయి. ముందుగా అనిషాలక్ష్మి తల్లిదండ్రులు దామచల్ల జనార్దన్ రావు, నాగ సత్యలతల వద్ద ఆశీర్వాదాలు తీసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అనిషాలక్ష్మి కేక్ కట్ చేశారు. అనంతరం ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, కార్పొరేట్లు ఏర్పాటు చేసిన కేకును అనిషాలక్ష్మి కట్ చేశారు. ఆ తర్వాత టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో బీకే అపార్ట్మెంట్కు వచ్చి అనిషాలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ఏర్పాటు చేసిన కేకులను అనిషాలక్ష్మి కట్ చేశారు. అది కూడా ఇవ్వన్నా. నాగులపలపాడు మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ముప్పా సురేష్ నేడు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎదుట లొంగిపోయారు. ఏప్రిల్ 22వ తేదీ వీరయ్య చౌదరి తన కార్యాలయంలో ఉండగా కొందరు దుండగులు అతి కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేసిన విషయం విదితమే. అప్పుడు నుండి ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ముప్పా సురేష్ అజ్ఞాతంలో ఉండి హైకోర్టును, సుప్రీంకోర్టులను ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేయగా 2 కోర్టులు బెయిల్ నిరాకరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఈ పాటికే ఆ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారికి కొంతమందికి బెయిల్ వచ్చిన తర్వాత ప్రధాన నిందితుడు ముప్పా సురేష్ లొంగిపోవడంతో పలువురిలో చర్చనీయాంశంగా మారింది. మార్కాపురం పట్టణంలో కోర్టు వాయిదాకు వచ్చిన వ్యక్తిపై హత్యా ప్రయత్నం చేసిన కృష్ణపాటి వెంగళరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగిందని డీఎస్పీ నాగరాజు తెలిపారు. మార్కాపురంలో మీడియాతో డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ ఓ పాత హత్య కేసు విచారణలో భాగంగా ముండ్లమూరు మండలం ఈదర్ గ్రామానికి చెందిన ముద్దాయి బండి బాపిరెడ్డి అనే వ్యక్తిపై అదే కేసులో బాధితులుగా ఉన్న వెంగళరెడ్డి అనే వ్యక్తి ఈ కేసులో నాకు న్యాయం జరగడం ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో ఆవేశం తెచ్చుకొని ముద్దాయి కళ్ళల్లో కారం చల్లి హత్యాయత్నం చేయబోయినట్లు తెలిపారు. ముద్దాయి అక్కడి నుండి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించారన్నారు. బాపిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించి ముద్దాయి వెంగళరెడ్డిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. సమావేశంలో సిఐ సుబ్బారావు, పట్టణ ఎస్ఐ సైదుబాబు, గ్రామీణ ఎస్ఐ అంకమ్మరావు పాల్గొన్నారు. మొన్న 11వ తారీఖు మధ్యాహ్నం మన ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఒక మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి బస్సులో ఒక కోర్టుకి అటెండ్ అయిపోయిన బాపిరెడ్డి అనే అతను ఓ మర్డర్ కేసులో కోర్టుకు అటెండ్ అయ్యి వెళుతూ ఉంటే సో అతని కంట్లో కారం కొట్టి కత్తులతోనో రాడ్తో చంపబోయాడు అని చెప్పి ఆ వ్యక్తి పరిగెత్తుకుంటా మళ్ళా కోర్టుకు దాకా వచ్చి మాకు పోలీసుకి సమాచారం తెలియజేసినప్పుడు బస్ స్టాండ్లో ఒక బస్సులో ఎలా జరిగిందనే దాని మీద ముందు అటెంప్ట్ మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేసి సో అవైలబుల్ ఎవిడెన్స్ అంతా కూడా దీంట్లో కలెక్ట్ చేసి ఈ దర్యాప్తులో ఎవరైతే ఈ కేసులో అంటే ఇప్పుడు ఏదైతే ఒక మర్డర్ కేసు జరుగుతుంది ఇక్కడ ఆ కేసులో మర్డర్ కేసు జరిగే దాంట్లో ఆ ఫిర్యాదే
ఈ ఇప్పుడు ఆ కేసులో వాళ్ళు ముద్దాయిలు. ఆ ముద్దాయిగా అటెండ్ అయిన అతని మీద ఈ ఫిర్యాది ఈ హత్యా ప్రయత్నానికి ఓడిగొట్టడం జరిగింది. సో ఈ కేసుని పరిశీలించేటప్పుడు మా సిఐ గారు, ఎస్ఐ గారు అందరం కూడా పూర్తిగా దీన్ని విచారించమన్నప్పుడు దీని వెనక ఒక ఫ్యాక్షన్ నేపథ్యం అంతా కూడా బయటకు వచ్చింది. ఇది యాక్చువల్గా వీళ్ళు ముళ్ళమూరుకు సంబంధించిన ఈదర గ్రామానికి సంబంధించిన వాళ్ళు. ఎప్పుడో 1996లోనే వీళ్ళు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకొని ఆ కేసులు కూడా వీళ్ళ ఒకరి మీద ఒకరు ఉన్నాయి. సబ్సిక్వెంట్గా తర్వాత వీళ్ళ మధ్య గొడవల్లో ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ అంటారు, ఆ బాంబులు వేసుకొని అటెంప్ట్ మర్డర్ కేసులో ఎవరైతే ఇప్పుడు ముద్దాయి కృష్ణపాటి వెంగళరెడ్డి అనే అతను ఆ కేసులో సాక్ష్యం చెప్పారని చెప్పి వీళ్ళ మధ్య చాలా సార్లు గొడవలు, 324, 307 అనేక సార్లు రాజీలు అన్ని. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.